రైట్ ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని, బీఆర్ఎస్ లో మిగిలేది 4 ఎమ్మెల్యేలు మాత్రమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా శ్రీనివాస్. సువర్ణ ఇక మరి దానం నాగేందర్ మరొకసారి బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి దానం కామెంట్స్ పై కూడా మరి సర్వత్రా ఒక ఆసక్తి అయితే కలుగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో మరి ఆత్మగౌరవం లేదు. సీఎంను కలవాలంటే మరి 4 వ్యక్తుల్లో ఎవరో ఒకరి కంపల్సరీ ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి ఉండదు. సో ముఖ్యమంత్రిని ఎప్పుడంటే అప్పుడు ఎమ్మెల్యేలు కలవచ్చు. సో ఒక స్వేచ్ఛగా జీవించవచ్చు అనే చేసిన కామెంట్స్తో పాటు మరి గతంలో తాను మరి ఖైరతాబాదు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో మరి గెలిచిన తర్వాత మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత ఇక సికింద్రాబాదు ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇక తాజాగా మరికొంతమంది ఎమ్మెల్యేలు మరి తనకు టచ్లో ఉన్నారని చెప్పి ఇక ఈరోజు రేపు ఒక 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్తూనే తనతో 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. సో అక్కడ పూర్తి స్థాయిలో గతంలో చాలామంది ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. సో అందుకోసమే ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చేస్తున్న కామెంట్స్ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మరి గతంలో తాను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి కొంత ఇబ్బందులు పడ్డానని చెప్పి కూడా ఆయన చెప్పడం కావచ్చు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేవలం 4 మాత్రమే అక్కడ మిగిలి ఉండే పరిస్థితి ఉంది. సో అతి త్వరలో మరి పార్టీ కూడా కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుందని చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మరి ఇప్పటికే 7 పైగా కూడా మరి కాంగ్రెస్లో చేరారు. సో ఒకవైపు మరి కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, తర్వాత మరి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్లో చేరాల్సిందే అని ఒకవైపు చేస్తున్న కామెంట్లు కావచ్చు. మరొకవైపు మరి దానం ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ అలాగే కేసీఆర్పై కావచ్చు, మంత్రి కేటీఆర్పై కూడా చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో కేటీఆర్ సంబంధించిన అనుచరులు ఎవరు ఉన్నారో వారందరూ కూడా ఏ మేరకు అవినీతి పాల్పడ్డారు, ఎంత మేరకు ఇక భూ ఆక్రమణలు చేశారు అనే దాని పట్ల పూర్తి చిట్టా తన దగ్గర ఉంది. సో ఆ వివరాలన్నీ నేను సమయం వచ్చినప్పుడు బయటపెడతానని చెప్పడం కూడా మరి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరి సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దానం లాంటి వ్యక్తి మరి ఇలాంటి కామెంట్ చేయడం అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో మరి ఇప్పుడు బీఆర్ఎస్లో ఇది కొంత ఎమ్మెల్యేలో ఇప్పుడు చేరుతున్న వారు కావచ్చు, రాబోతున్న ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇది కొంత మరి పూర్తి స్థాయిలో దానం దగ్గర సమాచారం ఉందని తెలుస్తుంది. 10 మందికి పైగా మరి ఇక ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడం అయితే మరి ఇప్పుడు మరి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇక ఫామ్ హౌస్లో ఉండి ఎమ్మెల్యేలను జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. మరొక వైపు మరి ఎమ్మెల్యేలు కూడా మరి రేవంత్ రెడ్డిని కలవడం కావచ్చు, మరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కావచ్చు. మరి రేవంత్ రెడ్డి నివాసంలో మరి మొన్న అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు కూడా మరి రాత్రి 1ంటికి మరి కాంగ్రెస్లో చేరడం కావచ్చు. మరొక 6 ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరతారని దానం చేసిన కామెంట్స్కి మరి ఇక కొద్దిసేపటి క్రితమే మరి రాజేంద్ర నగర్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా మరి తిరుపతికి వెళ్ళారు. అక్కడ తిరుపతి దర్శనానంతరం మీడియాతో కూడా మాట్లాడారు. సో తాను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మరి తిరుపతి నుంచి ప్రకటించిన విషయం కావచ్చు. అలాగే సాయంత్రం మరి హైదరాబాద్కు వచ్చిన తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా మరి ఇక ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక ఈయన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దారిలోనే ఇక మరి శేలికపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావచ్చు, అలాగే కుత్బుల్లాపూర్ సంబంధించిన వివేకానంద్ గౌడ్ కావచ్చు, అలాగే కుకట్పల్లికి సంబంధించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కావచ్చు, ఇక మరి ఇంకా మరో 2 ఇటు సుధీర్ రెడ్డి కావచ్చు, అలాగే ఇక బండారు లక్ష్మారెడ్డి, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు, ఉప్పల్ ఎమ్మెల్యే, అలాగే మరి ఇక ఎల్బీ నగర్ ఎమ్మెల్యేలు కూడా మరి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా మరి కాంగ్రెస్ పార్టీలోకి చేరే విషయంలో వాళ్ళు పూర్తి స్థాయిలో సమర్థించుకుంటున్నారు. మరి ప్రజాపాలన కోసము, అలాగే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కోసం, మరి నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్తున్నారు. కాకుంటే ఇప్పుడు దానం చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో మరి కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ వాయువులు ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీలో అలాంటి వాతావరణం లేదు. ఇక గతంలో మరి
ఒకరిద్దరు మంత్రుల నియోజకవర్గాలను అభివృద్ధి వేల కోట్ల అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ నిధులు కేటాయించలేదు. సో ఆ రకంగా కూడా పూర్తిగా అన్యాయం జరిగింది. మరి ఇక కేటీఆర్ కొంత ఆయన అంశాల ద్వారా భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన చిట్టా నా దగ్గర ఉంది, ఇది బయట పెడతానని చెప్పడం అయితే సంచలనంగా మారింది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.